11 అవుతుంది. 11:04 అవుతుంది. ఎక్కి దిగేసరికి ఇట్లా గంట పడుతుంది. మనము పోయేది వడగల్ దానికి పోతున్నాము. మా వడగల్ అంటే ఏంటిది? 12 గంటలకు రాత్రి 12 గంటలకు. ఓకే, అది అవుతా మజా ఉంటది. ఇక అంతే అంటవా? మామూలుగా ఉండదు. ఇక దుమ్ము దుమ్మారం. ఇంకేం కావాలి నీకు? ఏ వడగాళ్ళు అంటేనే ఫేమస్. వడగళ్ళు తగినోడికి అన్ని మంగళ ఎత్తాయి. అవయవాలన్నీ పనిచేస్తాయి. అవయవాలన్నీ పర్ఫెక్ట్ ఎత్తాయి. పర్ఫెక్ట్ క్యాండిడేట్, పర్ఫెక్ట్ పొజిషన్ ఉంటాం. అంతే, అన్ని ఆర్గాన్స్ పనిచేస్తాయి. ఆర్గాన్స్ అన్ని పనిచేస్తాయంట వడగళ్ళు తాగితే. ఎన్ని గంటలు తాగాలి? అది 12 గంటలకు 1 గంటకా? మరి కళ్ళు అందరూ పొద్దున సాయంత్రం తాగుతారు కదా, అదేంది? అంతేనా? ఇప్పుడు మనం పోయి వడగళ్ళు తాగుదామా? వస్తాడా మరి గౌడు? ఫోన్ చేసినావా? ఓకే, ఇప్పుడు కార్లో పోతున్నాం. మంచిగా వడగళ్ళు తాగడానికి టైం ఎంత అవుతుంది? 10:30, 11? 11:30 అంటే ఇంకా అర్ధ గంటలో వస్తాడు. పోయేసరికి 12 అవుతుంది. ఓకే, మజా అంటే మామూలుగా ఉండదు. అంటే బీర్ లాగా ఉంటుందా, మా ఆట లాగా ఉంటుందా? బీర్ 2 బీర్ కూడా దాని ముందు పనికిరావు. అంతే, పనికే రాదు. సూర్యరశ్మి పడక ముందు ఆ కళ్ళు తాగాలి. సూర్యరశ్మి పడక ముందు తాగాలి. అంటే మరి ఇప్పుడు నైట్ కాకముందు, అంటే సాయంత్రం ఇప్పిన కళ్ళు, సాయంత్రం ఇప్పాలి. మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ పట్టుకొని మళ్ళీ తాగాలి. ఇప్పుడు అంటే సాయంత్రం 5 గంటలకు, 6 గంటలకు, 7 గంటలకు ఇప్పితే ఇక తర్వాత పోయి మనము చేస్తే నైట్ 12 దాటిన తర్వాత, రాత్రి 12 దాటిన తర్వాత పోయి తాగితే అది వడగాలి అంటారు. ఓకే ఓకే, ఇప్పుడు మనకు వడగాలి తాగిపిస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఆయన గౌడ్ వస్తారు కదా మరి 12 గంటలకు ఎక్కడి? ఓకే ఓకే ఓకే. గ్రామసింహాలు విలేజ్ తిరుగుతాయి, విలేజ్లలో ఉంటాయి అవే. సరే ఓకే, మరి ఇప్పుడైతే గౌడ్ దగ్గర పోతున్నాం అన్నట్టు. ఎన్ని కిలోమీటర్లు? దగ్గరేనా? ఓకే, చెట్లు పెద్దగా చిన్నాయా? పెద్ద చెట్లు అది కళ్ళే మనం తాగేది. మొత్తం పోతాళ్ళు వాడిగాళ్ళు. పోతాలు పొద్దున 4 గంటలకు గెలిస్తే మళ్ళీ ఇప్పుడు 12 గంటలు ఇవ్వాలి. ఇప్పుడు ఇడిచేది అయితే రాత్రికి. ఇప్పుడు మనము తాడు ఎక్కేది కూడా వీడియో తీస్తాము, దిగేది కూడా వీడియో తీస్తాము, కాలు దిగేది కూడా వీడియో తీసి మనం పెడతాము. ఇప్పుడు ఎవరైనా వడగాళ్ళు అంటే ఏంటిదంటే ఎన్ని గంటలకు తాగేది ఆయన గౌడ్తోనే మాట్లాడిద్దాం. ఓకేనా? రైట్. ఏం చేస్తున్నావే? కత్తులు నూరుతున్నా? కత్తు నూరకపోతే ఈ వడగాళ్ళకు టేస్ట్ రాదా? మొత్తం కత్తు నూరితేనే టేస్ట్ వస్తుంది అంట వడగాళ్ళకు. ఇప్పుడు మనము టైం 12 అవుతుందా 11:30 అవుతుందా? 11:30. సరే, 11:30కు మనం కత్తులు గీకి తీసుకొని పోయి వడగాళ్ళు ఇప్పాలి. వడగాళ్ళు ఇప్పి తాగితే ఇప్పుడు బీర్ కంటే ఎక్కువ మజా వస్తుంది, మంచిగా ఉంటుంది. సరే, సాయంత్రం ఇస్తున్నావు కళ్ళు. ఇప్పుడు వడగాళ్ళు రాత్రి 11 అవుతుంది. టైం ఎంత అయిందంటే 11 అవుతుంది. 11:04 అవుతుంది. ఎక్కి దిగేసరికి ఇట్లా గంట పడుతుంది. అంటే ఈ గౌడు మీకోసం స్పెషల్, ఎవరికైనా కావాలన్నా కూడా వస్తాడు. స్పెషల్ గా వీడియో తీద్దామని పిలిపించినాము. వడగాళ్ళు అంటారు చాలా మంది. వడగాళ్ళు ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ రోజు చెప్తాము. ఈ వడగాళ్ళు తాగదామనే మనం ప్రత్యేకంగా మన వెంకటేష్ అన్న దగ్గరికి వచ్చినాము. వెంకటేష్ అన్న ప్రత్యేకించి వడగాళ్ళు తీయడంలో అంటే వస్తావా అంటే, సరే తమ్మి నేను 6 గంటలకైతే కళ్ళిప్పినా, రాత్రి 12 గంటలకు అయితే కళ్ళిప్పుతా అన్నాడు. సరే అన్న, నువ్వు కత్తి ఇట్లా సాఫ్ చేసి మనం వడగాళ్ళు ఇప్పుదాము ఈ రోజు. మీరు పోద్దాడుల అన్న ఇప్పుడు మీరు ఏ చెట్టు ఎక్కుతున్నారు? పోద్దాడా ఆపుతాడా? పోద్దాడేనా? అంటే గేలాలు ఏ రకంగా ఉంటాయి? పొడిగా ఉంటాయా? పోద్దాడు కళ్ళు అనేది పొడిగా ఉంటాయి గొల్లలు. దానికి ముంజకాయలను పరుపుదాడికి అనేది ముంజలు వస్తాయి.
పోద్దాడికి ముంజలు రావు. ఓకే ఓకే. ఇప్పుడు మనం పోద్దాడు కల్లా అంటే మొగతాడు ఎక్కుతున్నారు అన్నట్టు మీరు. అంతే మొగతాడు ఆడతాడు మొగతాడు అట్లా ఆడతాడికి పిల్లలు పుడుతున్నాయంటే ముంజలు వస్తున్నాయి. ముంజలు వస్తున్నాయి అన్నట్టు. మొగతాడికి పిల్లలు పుట్టాయి, సేర్లు వస్తాయి. సరే ఇప్పుడు 11:05 అవుతుంది. తాడిచెట్టు దగ్గరికి వెళ్ళి మనం చూద్దాము. అన్న కూడా ఈ రాత్రి 11:05 6 నిమిషాలు అవుతుంది. 6 నిమిషాలకు మనకి 11:10 వరకు తాడెక్తాడు. తాడెక్కి కళ్ళు తీసి మళ్ళీ దిగేసరికి ఎట్లా 12 గళ్ళు అవుతుంది. 12 అవుతుంది. ఒడేగాళ్ళు మాత్రం మనం తాగుతున్నాం. నీరేగల్లా తీసేది ఒడేగాళ్ళు అంటారు. ఒడేగాళ్ళు అంతే కదా ఒడేగాళ్ళ. ఒడేగాళ్ళు ఈ ఒడేగాళ్ళు అనేది మనము తాగుతున్నాము. ఈ ఒడేగాళ్ళు తాగితే ఎట్లుంటుంది, నిశ వస్తుందా రాదా అన్నది కూడా మేము ఎట్లుంటామో తాగినాక కూడా మీకు చూపిస్తాం. ఓకేనా? ఓకే 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 రైట్. వెంకటేష్ అన్న, మనం ఇప్పుడు కల్లిప్పనికి పోతున్నాం కదా. ఓకే నడవండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఈ నైట్ 12 గంటలకు రాత్రి 12 గంటలకు తాగే కళ్ళునే ఒడగళ్ళు అంటారు. ఈ ఒడగళ్ళను ఇప్పనికి పోతున్నాడు, ఇప్పుడు చెట్టెక్కుతున్నాడు. మీరు ఈ టైంలో రాత్రి 12 గంటలకు మీరు ఒడగళ్ళు అనేది తాగినట్టయితే కామెంట్ చేయండి. ఎక్కడ ఏ ఏరియాలో మీరు ఎన్ని గంటలకు తాగిందో వీడియో కింద కామెంట్ చేయండి. లేదా మీరు ఉదయం పూట కళ్ళు తాగిండ్రా లేదా మధ్యాహ్నం 4 తర్వాత కళ్ళు తాగిండ్రా ఈ వీడియో చూసి మీరు కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా వీడియోలోకి వచ్చి చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే మోటివేషన్ ద్వారా ఇంకా కొన్ని వీడియోలు తీయడానికి మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటే మీ దగ్గర మేము కళ్ళు గీస్తారండి. పొద్దున ఇంకా వడగాళ్ళు ఇంకా మధ్యాహ్నం అంటే సాయంత్రం కల్లా అన్నట్టు. అది సాయంత్రం అంటే ఎన్ని గంటల నుంచి ఎక్కుతారండి మీరు? 4 గంటల నుంచి ఎక్కుతారా? అంటే ఇక్కడ బాటిల్ వచ్చేసి ఎట్లా అమ్ముతారండి మీరు? ఒక బాటిల్కి ఎంత అమ్ముతారు మీరు? ఒక సీసా కళ్ళు, సీసా బుడ్డి ఇట్లా ఉంటాయి కదా అండి మీ దగ్గర? ఉందా సీసా అంటే ఒక సీసా అంటే బీర్ సీసా 50 రూపాయలు. బీర్ సీసా 50. అంటే ఒక స్ప్రైట్ బాటిల్కి వచ్చేసి 100 రూపాయలా? అంటే మీ దగ్గర ఓన్లీ ఈ మొగ తాళ్ళకి గీస్తారా అండి, ఇంకా వేరే తాళ్ళకి ఇస్తారా? పర్దాలు అంటే అవి ముంజకాయలు వచ్చేదా? సో మొత్తానికైతే కిందికి దిగడానికి ఇది అయిపోయింది. దాంట్లో కుండలు అనేది పోసేసుకున్నాడు. ఇక అన్న దిగుతున్నాడు. చాలా జాగ్రత్త అనమాట, చాలా జాగ్రత్తగా దిగాలి దీనికి. ఒక్కసారి స్కిప్ అయిందంటే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. అసలు చాలా అంటే చాలా గ్రేట్ ఇది. ఇలా ఎక్కాలి దిగాలి అని అంటే ఇప్పుడు ఎవరు కళ్ళు కావాలన్నా ఎక్కుతారా అండి? దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కుతారా? అట్లే హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎక్కుతారా అని అడుగుతున్నాము. చెప్తే ఎక్కుతారా? ఏమన్నా ఎక్స్ట్రా ఇవ్వాలా అండి డబ్బులు? లేదా
ఓకేనండి. ఇక చూసారు కదా, మొత్తానికైతే కిందికి దిగిండు అన్న. కళ్ళు అనేది దాంట్లో వచ్చింది, కుండలో తీసుకుని వచ్చిండు. నురుగతోటి బాగా ఫ్రెష్ కళ్ళు ఇప్పుడే. చూద్దాం రండి ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది చూద్దాం. కళ్ళు చూడు, నిండగా ఉన్న తెల్లగా ఉంది కళ్ళు. అన్న ఎట్లా అనిపించింది అన్న పైకి ఎక్కి ఈ టైంలో దిగినందుకు? మంచిగా మాకు అలవాటు పడ్డది. మీకు అలవాటు పడ్డది బాగా వచ్చినందుకు. ఇట్లా ఈ టైంలో ఎక్కి దిగటం అనేది రిస్క్ అనిపించదా మీకు? అనిపించేది చీకట్లో అనిపించేది అస్సలు అసలు భయం కానీ ఏం కానీ రాత్రులు కానీ. చాలా గ్రేట్ అన్న, అసలు మీరు ఇలా ఎక్కి దిగటం అనేది చాలా గ్రేట్. ఓకే, మొత్తం ఆయనే, లాయరు జడ్జి అంతా ఆయనే. ఆయన ఏం లేదు, మళ్ళీ కేసులు పెడతారు అందరి మీద. నీకు ఎంత ఎంత తాగబుద్ధి అయితే అంత తాగి మొత్తం దోపుదాం. ఇంకెన్ని అయినా కానీ 1000 రూపాయలు అయితే కాకపోతే అంతకంటే ఎక్కువ అయితే అని అన్ని చెట్లు ఎక్కిద్దాం. మంచిగా ఉంటే ఓ బాటిల్ పైసలు కావు. ఎట్లా అనిపించింది కుమారన్న? మంచిగా అనిపించిందా? రైట్. బాగుందా? నేను తాగొచ్చా? ఎట్లా అనిపించింది అన్న వడగళ్ళు ఎలా అనిపించింది? సూపరా? హిట్ అయిందా వడగళ్ళు? చాలా వచ్చేసి ఎట్లా అనిపించింది అన్న? సూపర్ ఉంది. ఇంకోటి, ఈ కళ్ళు ఈ టైం 12 గంటలు తాగుతున్నాం రాత్రి. అమృతం లాగా ఉంది, అమృతమే నిజంగా. వడగల్లా ఉన్నాయా? వడగళ్ళు అంటే అమృతం. ఈ టైంలో ఎప్పుడు తాగలేదు, ఫస్ట్ టైం తాగినాము. రాత్రి 12 గంటలకు తాగుతున్నాం కళ్ళు. కానీ కళ్ళు సూపర్ ఉంది. వడగళ్ళు అంటే అమృతమే. ఎవరైనా తాగేది ఉంటే చెప్పండి. రాత్రిపూట 12 గంటలకు కళ్ళు తాగండి. ఇలాంటి కళ్ళు తాగితే మీరు పర్సన్ అవుతారు. బీరు పని చేయదు, ఏది పని చేయదు. అమృతం అంటే అమృతమే. సూపర్ కళ్ళు, సూపర్ సూపర్. ఏమా బాగాలేదా కుమారన్న? తెలుసా కుమారన్న? మీరు తెలిసినా కూడా మాకు చెప్పాలి ఇన్ని రోజుల నుంచి. అంటే ఎంత మనిషి ప్రాణం పోయేదాకా చెప్పరే? పోయినాక కూడా చెప్పరు. అలా ఉరికే అది టికెట్లు వాళ్ళు ఉరికే అది. కానీ కళ్ళు ఏం టేస్ట్ ఉందంటే అది టేస్ట్ ఉంది. రోజు తాగిన ఒక 23 ఏళ్ళ కిందట ఇదే రాత్రి 12 మా బామ్మది కారు వేసుకొని వచ్చేది అంతే. ఎట్లా అనిపించింది అన్న? మంచిగా అనిపించిందా వడగళ్ళు? వడగళ్ళు పడ్డాయా? సూపర్. సురేష్ బాగుంది. లేదు లేదు ఒకటే ఒకటే అనుకోండి ఆవిడ విడిచింది. ఒకటే ఇంకో దాన్ని విడిచిపోతాం మరి ఓడిస్కెరా. కళ్ళు ఖరాబ్ కాకుండా ఉన్నారంటే మీరు అంటారు.
పొద్దుగా ఉంటుంది. అది నీరకు గురించి వేరే కదా, ఇదేమో వడగళ్ళు. అలాంటిది గుర్తుమే ఇంత సూపర్ ఉంది. అది బాగుంది. ఎట్లా అనిపించింది అన్న వడగళ్ళు? సూపర్ ఉంది వడగళ్ళు. వడగళ్ళు వచ్చినాయా? వడగళ్ళు బాగుంది, వచ్చింది, బాగా వచ్చింది. సూపర్ ఉంది వడగళ్ళు. ఫస్ట్ టైం తాగడం ఈ టైంకి. ఈ టైం మరి ఈ టైంకి అన్న దింపినందుకు మన అందరం కలిసి ఒక థ్యాంక్స్ అని ఏదైనా చెప్పాలి కదా. చెప్పాలి. గౌడన్న ఆ? వచ్చేసి 11:30 అవుతుంది. పోషా వెంకటేశ్వర్లు కల్లడిచిండు, సూపర్. గూడెగాళ్ళు కల్లడిచిండు. మల్లె కొడుకు పోషాల వెంకటేశ్వర్లు. ఆ. కానీ ఈ టైంకి వచ్చి వడగాళ్ళు ఉడిసి మన అందరికి మంచి సూపర్ అయిన విటమిన్స్ ఇచ్చింది కాబట్టి శుభాకాంక్షలు మరియు శుభాకాంక్షలు. అంతే. తాత వడగళ్ళు వచ్చినాయా? వడగాళ్ళు అమృతం కన్నా దేవతలు తాగే అమృతం కన్నా పెద్దది. అంతే. అంటే ఆ దేవతలు కూడా శంకరుడు, విష్ణు వీళ్ళందరూ కళ్ళు తాగి జనం తాగాలని వాళ్ళు ఇచ్చిన ప్రేమసును ఎంత మంచి చేసిందంటే ఇది అమృతానికన్నా అంటే శంకుర తీర్థం పడితే దేవుని దగ్గర శంకురం దగ్గర పోయి శంకుర తీర్థం అనేది ఇదే శంకుర తీర్థం. ఆ శంకుర తీర్థం పట్టుకొని నిజంగా చెప్తానా, ఇంత మంచి అమృతాన్ని ఆ దేవుడు ఇచ్చిన అమృతాన్ని మనం ముట్టుకోలేము. అంతే. కానీ ఇవాళ మనకు ఆ దేవుడు ఆ శంకరుడు మనకి ఇచ్చిండు, మనం ఎంతో తృప్తి పడతాను. ఇంత మంచి చక్కని కళ్ళు, ఇంత మంచి అందమైన మంచి ప్రదేశం. ఇవాళ ఇప్పుడు 1 గంట అవుతుంది, 11:30 12 అవుతుంది టైములు. అయితే దాన్ని బట్టి ఇవాళ ఇంత మంచి అమృతాన్ని ఇచ్చిందంటే ఆ భగవంతుడు ఇస్తే మనం ఆ భగవంతుడు చేసిన దాన్నే మనం ఇది చేస్తాం. కాబట్టి దయచేసి నేను ఒకటే అంటున్నా, ఈ అమృతము లాంటి కళ్ళు ఎవరున్నా వాడవచ్చు. అది దేవుడు భగవంతుడు వాడిండు, శంకరుడు వాడిండు,